దేవుని వాక్యం మనం విందాం. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుకుందాం. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనాకు దినములన్నీ 368 ఏళ్ళు. ఆనాకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఈ ఉదయకాలంలో మీ ఆలయంలో మేము చేరి ఈ వాక్యాన్ని ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడండి తండ్రి. 35వ యానివర్సరీ జరుపుతున్న ఈ గొప్ప సంఘాన్ని బట్టి, మీ బాప్టిస్ట్ సంఘాన్ని బట్టి, హస్మత్పూర్ బాప్టిస్ట్ సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీ దీన సేవకుని బట్టి, కుటుంబాన్ని బట్టి, పరిచర్యను బట్టి, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దీర్ఘకాలంగా మీరు ఈ పరిచర్యను కొనసాగిస్తూ మీ నామానికి మహిమకరమైన ఈ గొప్ప సంఘాన్ని ఇక్కడ ఏర్పరచుకొని మీ ద్వారా ఘనమైన పరిచర్య ఇక్కడ జరగలాగున మీ కృపను దయచేస్తున్నందుకు మీకు వందనాలు. సేవకుని, కుటుంబాన్ని, సేవను మీరే ప్రతిష్ఠించుకొని ఇంకనూ రాబోయే కాలంలో మీ బలమైన పాత్రగా వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని తండ్రి. మీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడమని ప్రభా. ప్రతి ఒక్కరూ వాక్యం ద్వారా దర్శించబడి, దీవించబడి, వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని జీవించే భాగ్యాన్ని బిడ్డలందరికీ కూడా దయచేయమని, మాట్లాడుతున్న నన్ను మీ శిలోచాటను మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 35వ యానివర్సరీ జరుపుకుంటున్న బాప్టిస్ట్ సంఘ హస్మత్పూర్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ కాపర్ని బట్టి, మరి వైర్ వారిని బట్టి, సంఘ పెద్దలందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఈ నూతన సంవత్సరంలో బహుగా ఆశీర్వదించి మీ ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు ఈ లోకంలో నెరవేర్చబడాలి అనేదే నా యొక్క ప్రార్థన. ఈరోజు పాస్టర్ గారు చెప్పిన విధంగా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానించాలి. అదేంటంటే దేవునితో నడుచుట, వాకింగ్ విత్ గాడ్. ఈరోజు మనము యానివర్సరీ జరుపుకొంచు మనము ఎవరితో నడుస్తున్నామో అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను 3 వచనాలు చదివాను. ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది. ఆయన పేరేంటమ్మా? హానోకు. ఆయన మెతూషలని కనిన తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచెను అని దేవుని వాక్యంలో రాయబడినట్లు మనం చూస్తున్నాం. చూడండి, ఆయన కూడా మనలాంటి వ్యక్తే అయినప్పటికీ దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి 300 సంవత్సరాలు దేవునితో ఏకతాటిగా నడిచినప్పుడు దేవుడు ఆయనని డైరెక్ట్గా పరలోకానికి తీసుకొని వెళ్ళాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. రెండో వ్యక్తి గురించి ఇంకొక మాట చెప్పాలి. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాం ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. చూడండి, 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై నుండెను. నోవహు దేవునితో కూడా నడిచెను. రెండో వ్యక్తి గురించి చెప్తున్నాడు ఆదికాండంలో గ్రంథకర్త. అది ఆయన పేరేంటమ్మా? నోవహు. ఈయన ఏం చేశాడంట? దేవునితో నడిచాడు, నీతిమంతుడుగా తన తరమునందు నీతిమంతుడుగా జీవించాడు. ఈరోజు ఈ తరము 23వ శతాబ్దంలో ఉండే తరాన్ని దేవుడు కోరేది ఏంటంటే, ఎలాగైతే నోవా దేవునితో నడిచాడో మనము కూడా దేవునితో నడవాలి. నిందారహితులంగా, నీతిమంతులంగా, ఆయనతో నడిచే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తుంది. మూడవ వ్యక్తిని చూద్దాం.
ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 98 ఏళ్ళవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. 3వ వ్యక్తిని దేవుడు పిలిచాడు. ఈయనని ఎప్పుడు పిలిచాడంటే 75 సంవత్సరాలు ఉన్నప్పుడు పిలిచాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా, నిన్ను నేను అబ్రహాముగా మారుస్తాను, నీవు నాతో పాటు నిందారహితుడుగా నీతిమంతుడుగా నడవాలి అని అబ్రహాముని దేవుడు పిలిచి చెప్పినప్పుడు అబ్రహాము కూడా దేవునితో నడిచాడు. 175 సంవత్సరాలు జీవించాడు. ఎంతకాలం అండి? 175 ఇయర్స్. ఫస్ట్ ఈనాకేమో 365 సంవత్సరాలు జీవించాడు. నోవా ఎంతకాలం జీవించాడమ్మా? 950 సంవత్సరాలు జీవించాడు. అంటే ఆ యొక్క జలప్రలయం కలిగాక అంత మొత్తము మళ్ళీ తిరిగి ఆయన జీవించిన కాలమే 350 సంవత్సరాలు. మరి అబ్రహాముని కూడా దేవుడు పిలిచి నీవు నాతో నడవాలి అని చెప్పినప్పుడు 100 సంవత్సరాలు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి నడిచాడు. ఈ ముగ్గురులో ఉండే కామన్ ఫీచర్ ఏంటండి? ఈ ముగ్గురు కూడా దేవునితో నడిచారు. ఈరోజు యానివర్సరీ జరుపుకుంటున్న మనని కూడా దేవుడు ఏమడుగుతున్నాడంటే, నిన్ను నేను ఆశీర్వదించాలి అంటే, నిన్ను నేను అభివృద్ధి పరచాలి అంటే, నిన్ను గొప్ప జనాంగంగా చేయడానికి అబ్రహాంని దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. అయితే ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో సంపూర్ణం చేయాలంటే మనము కూడా ఈనాకు వలె, నోవా వలె, అబ్రహాము వలె దేవునితో నడిచే వారంగా ఉండాలి. ఈరోజు దేవునితో నీవు నడుస్తున్నావా? దేవునితో నడిచే వారినే దేవుడు ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆదికాండంలో మనం చూసాము. ఈరోజు నీవు నేను ఈ సంఘము పునాది నుంచి ఎరిగిన మనం అందరము కూడా దేవునితో నడిచే వారంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని, మన సమస్తాన్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు నీవు దేవునితో నడుస్తున్నావా? ఆర్ యు వాకింగ్ విత్ గాడ్? ఏదో ఆదివారం నాడు గుడికి వచ్చి వెళ్ళిపోతున్నావా? ఏదో అందరితో పాటు నేను కూడా ఆరాధించి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నావా? లేదా ఈనాకు వలె, నోవా వలె, అబ్రహాం వలె, అయ్యా వాళ్ళు ఎలా నడిచారో దీర్ఘకాలంగా నడిచారు కదా, 300 సంవత్సరాలు, 950 సంవత్సరాలు, 175 సంవత్సరాలు. మనమేమో అంతకాలం జీవించంలేండి. అయినప్పటికీ వాళ్ళు దేవునితో నడిచారు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అదే కోరుతున్నాడు. వాళ్ళు ఎలాగైతే దేవునితో నడిచారో నీవు నేను కూడా దేవునితో నడిచినప్పుడు మన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. 7 మాటలు చెప్తాను, గబగబా చెప్తాను, టైం వేస్ట్ చేయకుండా. మొట్టమొదటి చూడండి, 2వ యోహాను పత్రిక, 2వ జాన్ 2వ యోహాను పత్రిక 4వ వచనం. అందులో ఒకటే చాప్టర్ ఉంటుంది. 2వ యోహాను పత్రిక 4వ వచనం. తండ్రి వలన మనము ఆ ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు, ఇక్కడ చూడండి, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. ఎందులో నడుస్తున్నారంట? సత్యముతో నడుస్తున్నారు. ఈరోజు నీవు నేను దేవుడు కోరుతున్నాడు ఏంటంటే సత్యముతో నడవాలి. ఏంటి సత్యము? చూడండి, యోహాను సువార్త 17:17లో యేసు ప్రభు చెప్తున్నాడు, నీ సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. అంటే దేవునితో సత్యంతో నడవాలంటే ఈ వాక్యాన్ని చదవాలి, దీన్ని ధ్యానించాలి, దీన్ని నెమరు వేసుకోవాలి, దీని ప్రకారం మనం జీవించాలి. అది సత్యములో నడవడం అంటే.
2వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. 1 John 5th chapter 20వ వచనం చూడండి. మనం సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకమును అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతునయందు ఉందుము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. సత్యవంతుడైన దేవుడు. ఇందాకేమన్నామండి? సత్యవాక్యం అని చెప్పాము. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు 1 యోహానులో? సత్యవంతుడైన దేవుడు, యేసు ప్రభు సత్యవంతుడైన దేవుడు అని చెప్తున్నాడు. అయితే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరావతారిగా వచ్చి దైవ మానవుడిగా మన మధ్యన 33.5 సంవత్సరాలు జీవించి మనందరి కొరకు ప్రయతనముగా ఆ శిలువలో తన రక్తాన్ని కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనందరికీ కూడా రక్షణను నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆ సత్య దేవుని యందు నీవు విశ్వాసం ఉంచాలి. ఆ యేసు ప్రభుని నీ రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించాలి. అప్పుడే నువ్వు సత్యంలోనికి ప్రవేశిస్తావు. 3వ విషయం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను నీకు తెలియజేయును. సత్యవంతుడైన ఆత్మ, సత్యవాక్యము, సత్య దేవుడు. 3వదండి సత్య ఆత్మ, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. అంటే మనము యేసు ప్రభుని నమ్ముకుంటే దేవుడు ఏం చేస్తున్నాడంట? తన పరిశుద్ధాత్మ వరాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ ఆత్మ మనకి ఏం చేస్తుందంట? సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. అందుకనే యోహాను అంటున్నాడు, నీవు సత్యములో నడవాలి, సత్యవాక్యాన్ని ధ్యానించాలి, సత్య దేవుడైన యేసు ప్రభుని నీ రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించాలి. అప్పుడు నీవు సత్య ఆత్మ అయిన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీవు సర్వ సత్యంలోనికి నడిపించబడతావు. ఇంకొక వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు, సత్యమును గ్రహించుదురు. 32. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. సత్యం ఏం చేస్తుందండి? స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఆత్మీయమైన స్వాతంత్రంలోనికి నడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు సత్యంలో నడవాలి అని దేవుడు కోరుతున్నాడు. సత్యవాక్యాన్ని మీరు ధ్యానించాలి. సత్య దేవుడైన యేసు ప్రభువుని మీ రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించాలి. సత్య ఆత్మను కలిగి జీవించినప్పుడు నీవు సర్వ సత్యములోనికి నడిపించబడమే కాకుండా సత్యం ద్వారా నీవు స్వతంత్రులుగా చేయబడతావు. ఈరోజు నువ్వు స్వతంత్రుడుగా ఉన్నావా? బానిసగా ఉన్నావా? మన బానిసత్వంలోంచి, పాపం అనే బానిసత్వంలోంచి, మరణం అనే బానిసత్వంలోంచి, అంధకారం అనే బానిసత్వంలోంచి, మరణం అనే బానిసత్వంలోంచి దేవుడు మనల్ని విడిపించి తన రక్తం ఇచ్చి తన బిడ్డలుగా చేసుకొని ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా, తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా మనలను సర్వ సత్యములోనికి నడిపించడమే కాకుండా మనలను స్వతంత్రులుగా చేశాడు. అందుకనే మనం చర్చకు వచ్చాము. అందుకనే దేవుని వాక్యాన్ని వింటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సత్యంలో నడుస్తున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి.
దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి. ఆ సత్యవంతుడైన దేవుణ్ణి నీవు అంగీకరించాలి. ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా సర్వ సత్యములోనికి మరి అంతేకాకుండా స్వతంత్రంలోనికి నీవు ప్రవేశించాలని దేవుని వాక్యం మనల్ని బోధిస్తుంది. అలా నీవు జీవించినప్పుడు ఈనాకు వలె, నోవా వలె, అబ్రహాం వలె నీవు కూడా ఆశీర్వదింపబడతావు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు నీవు సత్యంలో నడుస్తున్నావా? ఆర్ యు వాకింగ్ ఇన్ ట్రూత్? అనేక మంది అబద్ధ బోధకులు అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు. అలాంటి బోధలలో నీవు పాల్గొనకుండా సత్యవాక్యమైన దేవుని వాక్యాన్ని హత్తుకొని, దేవుని యేసు ప్రభుని హత్తుకొని ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాన్ని జీవించినప్పుడు నీవు పరిపూర్ణమైన సత్యంలోనికి నడిపించబడ్డమే కాకుండా స్వతంత్రుడిగా జీవించడానికి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని, దేవుని కొరకు ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు నీకు నాకు ఆధిక్యతనిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండవ విషయానికి వద్దాం. రెండవ విషయం చూడండి, హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చూడండి అమ్మ. హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఒక్క నిమిషం. మీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరం నుంచి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, లాస్ట్ పార్ట్ చూడండి, విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎలా నడిచారండి? విశ్వాసంతో నడిచారు. ఈరోజు నువ్వు ఎలా నడుస్తున్నావు? బహుశా నీ 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 మనుషుల చుట్టూ వాళ్ళు ఎలా నడుస్తున్నారో అలా నడుస్తున్నావేమో, లేకపోతే ఈ లోకస్తులు ఎలా నడుస్తున్నారో అలా నడుస్తున్నావేమో. ఈరోజు మనం చూసేమో, ఈనాకు, నోవా, అబ్రహాము దేవునితో నడిచారు. ఎలా నడిచారు అని హీబ్రూ గ్రంథకర్త మనకు చెప్తున్నాడు. విశ్వాసముతో నడిచారంట. దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నారు. దేవుని వాగ్దానాలను, దేవుని శక్తిని, దేవుని వాగ్దానాలను, దేవుని యందు సంపూర్ణ విశ్వాసము విధేయతతో నడచడమే కాకుండా ఈ లోకంలో యాత్రికులై ఉండి దేవుని యొక్క ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోవాలని వారు ఆశపడ్డారు. అదే చెప్తున్నాడు గ్రంథకర్త. చూడండి 16వ వచనం చూడండి. హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారి దేవుణ్ణి అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. చాలా మంచి వచనాన్ని నేను చాలాసార్లు చదువుతాను. చూడండి, ఆ యొక్క కేవలం వీళ్ళ ముగ్గురే కాదు కానీ పాత నిబంధన విశ్వాసులు అందరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారు? మనుషులు ఇవ్వట్లేదు, దేవుడు ఇస్తున్నాడు. వాళ్ళ గురించి దేవుడు సిగ్గుపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసంతో జీవించారు, విధేయతతో జీవించారు, దేవుణ్ణి గణపరిచే జీవితాన్ని జీవించారు. ఈ లోక సంబంధమైన కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా గానీ వాళ్ళ విశ్వాసాన్ని వదులుకోలేదు. ఎవరి మీద? దేవుని మీద. ఆ త్రియేక దేవుని మీద సంపూర్ణ విశ్వాసంతో, విధేయతతో వాళ్ళు ముందుకు సాగారు. కాబట్టి దేవుడు వాళ్ళ గురించి సిగ్గుపడట్లేదు. ఈరోజు అనేక సార్లు మన గురించి దేవుడు సిగ్గుపడుతున్నాడు. గాడ్ ఈజ్ అషేమ్డ్ ఆఫ్ us. నీవు ఇంతకాలం నుంచి గుడికి వెళ్తున్నావే, ఇన్ని రకాలుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడే, నీవెలా నడుస్తున్నావు అని దేవుడు అంటున్నాడు. నేను వాళ్ళ గురించి సిగ్గుపడట్లేదు, ఎందుకంటే వాళ్ళు నా మీద సంపూర్ణ విశ్వాసంతో, విధేయతతో నడుచుకున్నారు. ఈరోజు మనం ఎలా నడవాలంటే విశ్వాసంతో నడవాలి, విధేయతతో నడవాలి. 4 వచనాలు ఉన్నాయి బైబిల్లో. నీతిమంతుడు ఎలా నడుస్తాడంటే హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో ఏమంటాడంటే, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అని రాయబడ్డది. అలాగే రోమీయులకు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో కూడా అదే అంశాన్ని పౌలు బోధిస్తాడు.
నీతిమంతుడు ఈ రోమీయులకు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతటకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? దేవునితో నడిచేవారు సత్యములో నడవాలి. దేవునితో నడిచేవారు విశ్వాసము విధేయతతో నడవాలి. ఆ పాత నిబంధన విశ్వాసుల గురించి దేవుడు గర్వంగా చెప్తున్నది ఏంటంటే, వాళ్ళ గురించి నేను సిగ్గుపడను, వాళ్ళ గురించి పరలోకములో ఒక మంచి స్థలాన్ని నేను సిద్ధపరిచాను, అక్కడ వాళ్ళు నాతో పాటు నిశ్చయముగా ఉంటారు. ఈరోజు దేవుడు మనం కూడా అదే కోరుతున్నాడు. విశ్వాసముతో, దేవుని యందు భయభక్తులతో, దేవుని యందు సంపూర్ణ విధేయతతో మనం జీవించినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను పలానా వారి గురించి, ఈ బాప్టిస్ట్ చర్చ్ హస్మత్పేటలో ఉండే విశ్వాసుల గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే వారి గురించి నేను పరలోకములో ఒక మంచి స్థానాన్ని సిద్ధపరిచాను. ఈరోజు మన గురించి దేవుడు అలాంటి టెస్ట్ మనీ చెప్పాలని దేవుడు కోరుతున్నాడు. మరి అలాంటి టెస్ట్ మనీ మన దగ్గర ఉందా? ఇందాక పాస్టర్ గారు చెప్పారు, మీరు టెస్ట్ మనీ చెప్పండి. మన టెస్ట్ మనీ ఏంటంటే మనం సత్యంలో నడవాలి. మన టెస్ట్ మనీ ఏంటంటే విశ్వాసముతో విధేయతతో మనం నడవాలి. అందుకనే చూడండి, హీబ్రూలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం చూడమ్మా. హీబ్రూలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషించుదు, సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయ వారము కాము, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉందాము. చూడండి ఎంత మాట చెప్తున్నాడు. మనం నశించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. విశ్వాసముతో దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఆయన వాక్యానికి సంపూర్ణ విధేయతతో జీవించడానికి దేవుడు మనల్ని పిలిచి ఈ సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము వెర్రిచూపుతో కాక విశ్వాసముతో నడవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో పౌలు చెప్తున్నాడు, మేము వెర్రిచూపుతో కాక విశ్వాసముతో జీవిస్తున్నాము అని పౌలు చెప్తున్నాడు. ఈరోజు ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో జీవించడమే క్రైస్తవ జీవితము. అబ్రహాం గురించి ఒక సాక్ష్యం చెప్పారు. ఎక్కడుంది? రోమీయులకు రాసిన గ్రంథం 4వ అధ్యాయము 21-22 వచనాల్లో ఉంది. ఏమంటారంటే, అక్కడ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఒక కుమారుని ఇస్తా అని. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఆ వాగ్దానం ఎప్పుడు పూర్తి అయింది? ఆయన 100 సంవత్సరాలు ఉన్నప్పుడు. మరి అంతేకాకుండా సారా 90 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒక కుమారుని ఇచ్చాడు. అయితే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోలేదు. రోమీయులకు రాసిన గ్రంథం 4వ అధ్యాయము 21. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వాసమునందు బలము పొందెను. చాలమ్మ విశ్వాసము చేత బలము పొందెను. ఈరోజు మన బలం ఎక్కడుందండి? మనకుండే డబ్బు మీద ఉందా? మనకుండే ఆస్తి మీద ఉందా? మనకుండే హోదా మీద ఉందా? మనకుండే పలుకుబడి మీద ఉందా? అబ్రహాముకైతే ఎంతో ఆస్తి ఉంది, కానీ ఆయన విశ్వాసం ఎవరి మీద ఉంది? ఆ దేవుని మీద ఉంది. విశ్వాసం ద్వారా బలము నొందెను. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది అని మనం పరీక్షించుకోవాలి. దేవునితో నడిచేవారు సత్యములో నడిచేవారుగా ఉంటారు. దేవునితో నడిచేవారు విశ్వాసముతో విధేయతతో నడిచేవారుగా ఉంటారు. 3వ విషయం చూద్దాం. 3వ విషయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసముగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఇప్పుడు చూడండి, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో, మనకేం కన్ఫ్యూజన్ అక్కర్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు నాతో నడవండి, సత్యంలో నడవండి, విశ్వాసంతో విధేయతతో నడవండి. 3వ అంశాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రేమతోని నడవండి. నేను చెప్పే ఉంటాను ఇంతకు ముందు కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు, సంఘానికి బయట లోకానికి ఉండే వ్యత్యాసం ఏంటండి? వాళ్ళకుండే సమస్యలు మనకు కూడా ఉన్నాయి, వాళ్ళకుండే ఫీవర్ ఇంకేముంటాయి అన్నీ మనకు కూడా ఉన్నాయి. మనకి వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? మనలో మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి దేవుడు మన హృదయంలో దేవుని ప్రేమను కలిగించాడు. చూడండి, రోమిలికి రాసిన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. రోమిలికి రాసిన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుచున్నది. ఈరోజు ఈ యానివర్సరీ జరుపుకుంటున్న మీ అందరికీ కూడా దేవుడు కోరేది ఏంటంటే, దేవుని యొక్క దైవికమైన ప్రేమ మన హృదయంలో దేవుడు కుమ్మరింపజేస్తాడు. ద లవ్ ఆఫ్ గాడ్ విల్ ఫిల్ యువర్ హార్ట్. అది దేవుని యొక్క వాగ్దానము. ఈరోజు నీ హృదయాన్ని, నా హృదయాన్ని దేవుడు తన ప్రేమతో నింపుతాడు. ప్రేమ అనే అంశం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇర్మియా 31:3 మీరు చదవకండి, నేను చెప్తాలేండి. ఏముందంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపెదను. రోమిలికి రాసిన గ్రంథం 5:8 ఏముందంటే, మీరు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు మృతి నొందెను. దేవుని ప్రేమ గురించి చెప్తున్నాడు పౌలు అక్కడ. 3వ అంశమే 3వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఇప్పుడు నేను చెప్పిన ప్రేమ గురించి ఉంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. మనము దేవుని ప్రేమిస్తామని కాదు గాని తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత బలిగా ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడమ్మా? ఆ కుమారుని ద్వారా దేవుని ప్రేమను మనము పొందుకోవడానికి ఆ దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరావతారిగా వచ్చాడు. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు మిమ్మల్ని ఎలా ప్రేమించాడో, ఎలాగైతే ఆయన పరిమళ వాసనగా ఉండులాగున ఆయన కుమారుడైన యేసు ప్రభుని బలిగాను అర్పణగాను మీకు అర్పించాడో, అలాగే మీరును దేవుని ప్రేమతో నింపబడిన వారై దేవుని ప్రేమను ఈ లోకంలో ప్రదర్శించే వారిగా ఉండాలి. షో ఫోర్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయంలో కుమ్మరింపజేస్తున్నాడు కాబట్టి మనము ఆ దేవుని ప్రేమతో ఇతరులని ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎలా కనబడుతుందండి ఈ విషయము? చూడండి, ఒక వచనం చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. మీరు ఏక మనసు కలిగినట, ఏక ప్రేమ కలిగి ఏక భావముగా ఉండి ఒకదాని యందే మనస్సును ఉంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను గుణాతిశయం చేతనైనను ఏమీ చేయక
వినయమైన మనసు గలవారై ఒకరినొకరు తనకంటే యోగ్యుడిగా ఎంచుచు మీలో ప్రతివాడును సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ప్రేమ ఏం చేస్తుందండి? ఇతరులను కూడా ప్రేమింపజేస్తుంది. నేను నా భార్య, నా పిల్లలే కాదు, నా సంఘంలో ఉండే ప్రతి వారిని నేను ప్రేమించాలి. వారి యొక్క కష్ట సుఖాల యందు నేను పాలిభాగస్తున్నై ఉండాలి. వారి గురించి నేను ప్రార్థన చేయాలి. వారి గురించి నేను ప్రయాసపడే వారంగా ఉండాలి. ఈ యానివర్సరీ జరుపుకుంటున్న మనం అందరికి కూడా ఈ ఫిలిప్పీ పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడంటే, ప్రతివాడు తన సొంత కార్యముల యందే నిమగ్నమై ఉండడం కాకుండా పొరుగు వారి అంటే సంఘస్థుల విషయమై, నీ చుట్టూన్న వారి విషయమై నీవు శ్రద్ధ కలిగిన వారవై వాళ్ళ యొక్క అవసరాల యందు నీవు కూడా పాలిభాగస్థులమై వాళ్ళకి సహాయకారిగా ఉండాలి. ఐక్యతలో ఉండాలి. ప్రేమ మనల్ని ఐక్యపరుస్తుంది. ప్రేమ మనల్ని ఇతరులకు క్షేమాభివృద్ధిని కోరేలాగా చేస్తుంది. ప్రేమ మనల్ని మనం వినయము సాత్వికంతో జీవించేలాగా మనల్ని నడిపిస్తుంది. ప్రేమ మనల్ని అనేకులకి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది. అందుకనే పౌలు అంటున్నాడు, మీరు ప్రేమలో నడవండి. వాక్ ఇన్ లవ్. దేవునితో నడిచేవారు ఎలా నడవాలి? సత్యంలో నడవాలి, విశ్వాసము విధేయతలో నడవాలి. దేవుని ప్రేమను పొందుకున్న వారై దేవుని ప్రేమను మన సంఘంలోను, మన పొరుగు వారిలోను, మన సమాజంలోను ప్రదర్శించే వారంగా, ఆ ప్రేమను వెదజల్లే వారంగా, పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నువ్వు అలా జీవిస్తున్నావా? లేకపోతే మన చుట్టూన్న ప్రపంచం వలె నీవు జీవిస్తున్నావా? ఆర్ యు లివింగ్ ఏ సెల్ఫిష్ లైఫ్? ఒక స్వార్థపరుడుగా జీవిస్తున్నావా? లేకపోతే దేవుని ప్రేమను పంచేవాడివిగా ఉన్నావా? ఆర్ యు షేరింగ్ ద లవ్ ఆఫ్ గాడ్? మనం క్రైస్తవులమని ఎప్పుడు అనబడతామండి? యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో యేసు ప్రభు చెప్పాడు, అయ్యా నీవు పెద్ద సిలువ వేసుకున్నప్పుడు కాదు నీవు క్రైస్తవుడు అనబడతావు, కానీ మీరు ఒకరినొకరు ప్రేమించుచు నీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపబద్ధులై ఉన్నారు. దేవుడు మనల్ని ప్రేమించాడు, రక్షించాడు, తన ప్రేమనిచ్చాడు. ఎందుకంటే ఆ ప్రేమను ఈ లోకంలో, సంఘంలోను, మన సమాజంలోను మనం ప్రదర్శించే వారంగా ఉండాలి. మనకును లోకానికి వ్యత్యాసం ఏంటంటే మన దగ్గర దేవుని ప్రేమ ఉంది, వాళ్ళ దగ్గర దేవుని ప్రేమ లేదు. అందుకనే కదా యుద్ధాలు జరుగుతున్నాయి, అందుకనే కదా గొడవలు జరుగుతున్నాయి, అనేక సమస్యలు వస్తున్నాయి. ఈరోజు సంఘంలో దేవుని ప్రేమను మనం కనుపరిచే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇంకా త్వరగా చెప్తాను. ఎఫెసీ 5:5 చూడండి అమ్మ. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి నీకు నిశ్చయముగా తెలియపరుస్తున్నాను. వాక్యం చెప్తుందండి. నీవు ఒకవేళ ఏమేం చెప్పాడండి? వ్యభిచారిగా ఉన్నట్లయితే, అపవిత్రుడుగా ఉన్నట్లయితే, విగ్రహారాధికుడుగా ఉన్నట్లయితే, లోబిగా ఉన్నట్లయితే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించవు. అంటే ఏమంటున్నాడండి? ఏం చెప్పదలుచుకున్నాడు? పరిశుద్ధతలో నడవండి అని చెప్తున్నాడు. వాక్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధమైన జీవితము జీవించడానికే దేవుడు నిన్ను నన్ను రక్షించుకొని తన బిడ్డలుగా చేసుకున్నాడు. సత్యంలో నడవాలని కోరుతున్నాడు, విశ్వాసముతో విధేయతతో నడవాలని కోరుతున్నాడు, తన ప్రేమతో నింపబడిన వారమై తన ప్రేమను ప్రదర్శించే వారంగా ఉండాలని కోరుతున్నాడు. 5వదిగా మనము దేవుని పరిశుద్ధతలో నడవాలని కోరుతున్నాడు. మనల్ని పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా చేశాడు కదా.
మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొన్న యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు నీవు నడవాలి అని దేవుడు కోరుతున్నాడంటే ఎలా నడవాలని కోరుతున్నాడు? పరిశుద్ధతలో నడవాలని కోరుతున్నాడు. అపవిత్రమైన జీవితము, విగ్రహారాధనతో కూడిన జీవితము, వ్యభిచారంతో కూడిన జీవితము, అపవిత్రమైన అలవాట్లతో కూడిన జీవితము, సిగరెట్లు, తాగుళ్ళు, ఇలాంటి అనేకమైన లోక సంబంధమైన అలవాట్లతో మనని మనం అపవిత్రపరచుకొనక మనని మనము దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా జీవించాలని దేవుడు మనందరినీ కోరుతున్నాడు. అందుకనే నోవా గురించి చెప్పాడు కదా, తన తరము యందు నీతిమంతుడుగా నిందారహితుడిగా జీవించాడు. ఈరోజు మన గురించి దేవుడు అలాంటి టెస్ట్ మని ఇవ్వాలని కోరుతున్నాడు. అయ్యా, ఈ సంఘంలో ఉండే వారందరూ కూడా నీతిమంతులుగా నిందారహితులుగా జీవిస్తున్నారు, పరిశుద్ధులుగా జీవిస్తున్నారు అని దేవుడు మనందరినీ కోరుతున్నాడు. దేవునితో నడిచేవారు పరిశుద్ధతలో నడవాలి అని కోరుతున్నాడు. ఇంకొక వచనం చూస్తా అంటే మీకు చెప్తాను. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా పౌలు అదే మాటని చెప్తాడు. చూడండి కావాలంటే 7వ వచనం, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధుడైన చదువు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఇంకేం చెప్పాలండి? ఇంకా క్లియర్ గా చెప్తుంది దేవుని వాక్యం. దేని కొరకు పిలిచాడంట? దేవుని కొరకు రక్షించాడంట. దేవుని కొరకు నిన్ను సంఘంలో పెట్టాడంట. నీవు నేను మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో పరిశుద్ధులంగా నిందారహితులంగా జీవించాలని, నీతిమంతులుగా జీవించాలని జగత్పునాది వేయబడక ముందే యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు పరిశుద్ధతలో నడుస్తున్నావా? నీలో ఉండే అపవిత్రతను, విగ్రహారాధనను, మరి దురాశలను 3 విధాలుగా చెప్తాడు. అంత చెప్తే టైం సరిపోదు. కాకపోతే శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, చాలాసార్లు నీవు మాట్లాడే మాట అనేకులకి అబద్ధాలు మాట్లాడుతున్నావు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, అనేక విధాలుగా అందరినీ దూషిస్తున్నావు. చూడండి, మన శరీరమును, మన నోటిని, మన మనస్సును పరిశుద్ధపరచుకొని దేవునికి అంగీకారమైన సంభాషణ మనము చేయాలి అని మొదటి కొలసి 4:7 చెప్తుంది. ఉప్పు వేసినట్టు రుచికరమైన ఆశీర్వాదకరమైన మాటలు నీవు కలిగి ఉండాలి. అంతేకాకుండా ఈ లోకాన్ని ప్రేమించకుండా దేవుణ్ణి నీవు ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. మెటీరియలిజం అంటాం. మెటీరియలిజం అంటే ఈ లోకంలో ఉండే వాటిని ఎక్కువగా నీవు ప్రేమించడం మానివేసినప్పుడు, నీ శరీరాన్ని, నీ నోటిని ఈ లోకంలో ఉండే వాటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీవు నేను పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నడిచేవారు సత్యంతో నడుస్తారు, విశ్వాసము విధేయతతో నడుస్తారు, ప్రేమతో నడుస్తారు, పరిశుద్ధతతో నడుస్తారు. ఇంకొక 2 మాటలు చెప్తాను. వెలుగులో 8వ వచనం చూడండి. ఎఫెసీ 5:8. ఎఫెసీ 8:5. మీరు పూర్వమందు చీకటి యందు ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగులో నడవండి. సీక్రెట్ లైఫ్ చాలా మందికి ఉంటుంది. వాళ్ళు చీకట్లో చేసే కార్యాలు ఎవరికి తెలియకుండా చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ వాటిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అయితే మీరు చీకట్లో నడవకుండా వెలుగులో నడవాలి. లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు కదా మత్తయి సువార్త 5:14. అంటే లోకంలో క్రైస్తవుడిగా ఉన్న ప్రతి విశ్వాసి లోకంలో ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. వెలుగు ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో. ఏం చెప్తున్నాడమ్మా?
మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ దేవుణ్ణి, మీ తండ్రిని మహిమపరచునట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వెలుగుని ప్రకాశింపనీయుడి. నీకు అసలు వెలుగుందా? ఫస్ట్ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభు నుంచి వస్తుంది కదా. యోహాను సువార్త 8:12 అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను గనుక నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవము కలిగిన ఆశ్చర్యకరమైన తన వెలుగును కలిగి ఉండును. యేసు ప్రభుని నీవు నమ్ముకుంటే వెలుగులోనికి వస్తావు. అందుకని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు లోకానికి వెలుగై ఉన్నావు అంటే లోకంలో నీవు మంచి పనులు చేసినప్పుడు, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించినప్పుడు నీ జీవితాన్ని బట్టి ఇతరులు దేవుణ్ణి మహిమపరుస్తారు. God is glorified when you walk in light. వెలుగులో నీవు నడిచినప్పుడు, వెలుగు కార్యాలు నీవు చేసినప్పుడు, మంచి పనులు నీవు చేసినప్పుడు ఏమవుతుంది? ఇతరులు నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. నువ్వు వెలుగులో నడుస్తున్నావా, చీకట్లో నడుస్తున్నావా? పౌలు అంటున్నాడు, నీవు ఇంతకుముందు చీకట్లో ఉన్నావు కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు? వెలుగులో ఉన్నావు. 3 విషయాలు చెప్తాడు. మంచితనము, నీతి, సత్యము అని చెప్తాడు. వెలుగు జీవితం ఏంటంట? మంచితనంతో జీవించాలి. చెడు నీలో ఉండదు, మంచితనమే ఉంటది. నీతిమంతుడిగా జీవిస్తావు. అంతేకాకుండా సత్యం ద్వారా నీవు నడిపించబడతావు. అలాంటి వ్యక్తి ఏంటంట? అలాంటి వ్యక్తి ఎవరంట? వెలుగులో నడిచే వ్యక్తి అంట. ఈరోజు నీవు వెలుగులో నడుస్తున్నావా, చీకట్లో నడుస్తున్నావా ప్రశ్నించుకోవాలి. వెలుగులో నడిచే వారంగా ఉండాలి. ఇంకొక 2 మాటలు చెప్తాను చూడండి. యోహాను ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అన్ని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త చేసుకొనుడి. వాక్ ఇన్ విజ్డమ్. జ్ఞానవంతులుగా నడవండి, బుద్ధిహీనులుగా నడవకండి, జ్ఞానవంతులై నడవండి. ఎవరు జ్ఞానవంతులు అంట చెప్తున్నాడు అదే వచనంలో. ఎవరు జ్ఞానవంతు అంట? వాళ్ళ సమయాన్ని సద్వినియోగపరుచుకునేవారు. అంతేకాదు, ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానుసారంగా వారు ఈ లోకంలో జీవించేవారు జ్ఞానవంతులు. ఈరోజు దేవుడు నిన్ను రక్షించుకొని ఎందుకు రక్షించుకున్నాడంటే, తన వాక్యం ద్వారా తన జ్ఞానాన్ని నీకు అనుగ్రహించి, తన ప్రేమను నీకు అనుగ్రహించి, తన పరిశుద్ధతను నీకు అనుగ్రహించి, తన వెలుగును అనుగ్రహించి, నీవి లోకంలో జ్ఞానవంతుడిగా, దేవుని ద్వారా నడిపించబడే వ్యక్తిగా, దేవుని కొరకు వెలుగు జ్యోతుల వలె ప్రకాశించే వ్యక్తిగా ఉండాలని, నీ ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు ఈ లోకంలో నెరవేర్చబడాలని జ్ఞానవంతులై నడవండి అని చెప్తున్నాడు. సమయాన్ని సద్వినియోగపరచుకోనండి. చాలా మంది తప్పనుకోకండి, లేడీస్ అనేకమైన సమయాలు వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఇచ్కా మాటలు చెప్పుకుంటున్నారు. అనేక మంది సమయము టీవీ దగ్గర వేస్ట్ చేస్తున్నారు. అనేక మంది, ఇందాక బ్రదర్ చెప్పాడు, సెల్ ఫోన్లో వేస్ట్ చేస్తున్నారు. ఈరోజు నీవు సమయాన్ని సద్వినియోగపరచుకుంటున్నావా? పరచుకోవాలని దేవుడు నన్ను కోరుతున్నాడు. నేను సాధారణంగా నిజామాబాద్ వెళ్ళాలి వారానికి 3 రోజులు. కనీసం నాకు 3 hours పడుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. ఆ ఉన్న సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. ఎందుకు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? సమయాన్ని సద్వినియోగపరచుకోనండి. మీకు టైం దొరికినప్పుడు వాక్యాన్ని ధ్యానించండి, టెస్ట్ మనీ చెప్పండి, దేవుని యొక్క కార్యాలలో మీరు పాల్గొనండి, సువార్తని అనేకులకు అందించండి. సమయాన్ని సద్వినియోగపరచుకునే విశ్వాసిగా మనం జీవించాలని ఈ యానివర్సరీ రోజు దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. దేవుని చిత్తాన్ని ఎరిగిన వారమై మన సమయాన్ని దేవుని మహిమార్థమై ఈ లోకంలో వినియోగించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానవంతులుగా జీవించండి. నోవాకి ఏం చెప్పాడండి? నోవాకి ఏం చెప్పాడు?
నీవు నాకు ఒక పెద్ద ఓడ కట్టాలయా అని చెప్పాడు. ఏం చెప్పాడండి? 3 అంతస్తులు ఓడ కట్టాలి అని చెప్పాడు. అప్పుడు అసలు వర్షము లేదు, ఎలాంటి తుఫాను లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు నోవాకి? అయ్యా, నీవు ఒక 3 అంతస్తులు నేను డైమెన్షన్స్ ఇస్తాను. ఆ డైమెన్షన్స్ చొప్పున గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, ఇంకా కావాలంటే పైన నీవు ఒక పెద్ద ఓడని నిర్మించాలి. అంతేనా? అది ఒక పనే చెప్పాడా? ఇంకో పని కూడా చెప్పాడు. ఏమన్నాడంటే, నీ ఓడని కట్టుకుంటూ కూడా ఏం చేయాలి? నా వాక్యాన్ని ఆ ప్రజలందరికీ కూడా బోధించాలి. ఎంతకాలం చేయాలండి ఈ పని? ఎంతకాలం చేయాలి? 120 years చేశాడండి. 120 ఏళ్ళు. మనమైతే ఎందుకు దేవా ఈ వాక్యం చెప్పడం, వాడెవడు వినట్లేదు కదా, ఎందుకు దేవా ఈ ఓడను కట్టడము, అక్కడ అసలు వర్షమే లేదు కదా. ఆయన నిందారహితుడిగా నీతిమంతుడిగా జీవించాడు. దేవుడు చెప్పాడు ఓడగట్టమన్నాడు, ఓడగట్టాడు. దేవుడు వాక్యాన్ని ప్రకటించమన్నాడు, ప్రకటించాడు. ఎంతకాలం చేశాడు? 120 సంవత్సరాలు చేశాడు. ఎందుకు చేశాడు? దేవుడు చెప్పాడు కాబట్టి చేశాడు. అంటే ఎలా ఉన్నాడు అన్నమాట? దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడై జ్ఞానవంతుడిగా జీవించాడు. నీతిమంతుడిగా జీవించి దేవుని కార్యాల పట్ల ఆయన ఆసక్తిని, విశ్వాసాన్ని, విధేయతను చూపించి దేవుని నామానికి మహిమ తెచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి తను, ఆ 3 కుమారులు, ఆ భార్యలు ఆ యొక్క ఓడలో ఉండే వాటి తప్ప మిగతా అన్ని కూడా ఈ భూలోకంలో నశించిపోయినాయి. ఆ ఓడ ఎవరు? యేసు ప్రభు. ఈరోజు నీవు ఏ ఓడలో ఉన్నావు? యేసు ప్రభు ఓడలో నీవు ఉంటే నీవు భద్రపరచబడి దీవించబడతావు అని దేవుని వాక్యం చెప్తుంది. నోవాను, తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన జ్ఞానవంతుడై దేవుని యొక్క ఉద్దేశాలను తన జీవితంలో నెరవేర్చాడు. ఇలాంటి జీవితం దేవుడు కోరుతున్నాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. చివరి మాట, 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దీనిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. పార్టీస్ చేసుకుంటాం కదండి. ఆ పార్టీస్ లో ఏమంటారు? మనం చూస్తున్నాం చుట్టూరు వాళ్ళంతా డ్రింక్ చేసి డాన్స్ చేస్తూ ఉంటున్నారు. మరి అనేక మంది పార్టీస్ లో మనవాళ్ళు కూడా పాల్గొని వాళ్ళు కూడా ఏమవుతున్నారు? మద్యానికి మత్తులై ఉంటున్నారు. అయితే దాంట్లో దుర్వ్యాపారం ఉంది. అయితే దేవుడు ఏం కోరుతున్నాడు? ఆత్మపూర్ణులై ఉండండి. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత మీరు నింపబడండి. దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు ఏం జరుగుతుందంట? 3 విషయాలు జరుగుతుంది. నీవు దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలుగుతావు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతావు, దేవునికి నీవు సమర్పించుకొని అనేకులకి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీవు జీవించగలుగుతావు. వాక్ ఇన్ స్పిరిట్ అంటున్నాడు. ఆత్మతో నడవండి. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23, 24. క్రీస్తు యేసు సంబంధులు శరీరములు దాని ఇచ్చలను దురాశలను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. దేన్ని అనుసరించాలంటే ఆత్మను అనుసరించి జీవించండి అని చెప్తున్నాడు. మద్యముతో జీవించకండి, దాంట్లో దుర్వ్యాపారం ఉంది. అంటే ఈ లోకాన్ని ఆత్మని పోల్చుకున్నాడు. నీవు ఆత్మ ద్వారా నింపబడిన వారవై దేవుని కొరకు జీవించే వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని ఆయన కార్యాలయందు మనం ఆసక్తి కలిగిన వారమై ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఈరోజు దేవునితో నడిచేవారు ఈ 7 విధాలుగా నడుస్తారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకుందాం. దయచేసి మన జీవితంలో దాన్ని అలవర్చుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలని దేవుని వాక్యం చెప్తుంది. 7 విషయాలు మళ్ళీ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏమన్నానండి?
దేవునితో నడిచేవారు సత్యముతో నడవాలి అని చెప్పాను మొట్టమొదటిది. రెండవది, దేవునితో నడిచేవారు విశ్వాసముతో విధేయతతో నడవాలి అని చెప్పాను. మూడో విషయం, దేవునితో నడిచేవారు ప్రేమతో నడవాలి. దేవుని ప్రేమతో నింపబడిన వారని ప్రేమతో నడవాలి. నాలుగవది, దేవునితో నడిచేవారు పరిశుద్ధతలో నడవాలి అని చెప్పాను. ఐదవది ఐదవది ఏంటంటే వెలుగులో నడవాలి. దేవుని యొక్క వెలుగును పొందుకొని నడవాలి. ఆరవది, జ్ఞానవంతులంగా నడవాలి. ఏడవది, ఆత్మతో నడవాలి. ఈరోజు ఇలాంటి నడకను నీవు నేను యేసు ప్రభు వాక్యం ద్వారా మనం తెలుసుకున్న వారమై దానిని మన జీవితంలో అలవర్చుకున్నట్లయితే మనము దేవునితో నడవడమే కాకుండా మన సంఘస్థులకి, మన సమాజానికి, మనము, మన కుటుంబాలు, మన పరిచర్య అనేక విధాలుగా దేవుడు ఆశీర్వదించి మన ద్వారా తన నిత్య సంకల్పాన్ని ఈ లోకంలో నెరవేర్చుకుంటాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ యానివర్సరీ జరుపుకుంటున్న మనము దేవునితో నడిచేవారంగా ఉన్నామా? సత్యంలో నడిచేవారంగా ఉన్నామా? విశ్వాసము విధేయతతో నడిచేవారంగా ఉన్నామా? పరిశుద్ధతలో నడిచేవారంగా ఉన్నామా? మనం వెలుగులో నడిచేవారంగా ఉన్నామా? దేవుని పట్ల దేవుని ఆత్మతో నింపబడిన వారమై ఆత్మతో నడిచేవారంగా ఉన్నామా? ప్రశ్నించుకుందాము. అలాంటి జీవితాన్ని దేవుడు మన యొద్ద నుంచి కోరుతున్నాడు. జ్ఞానవంతులమై నడవాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి జీవితాన్ని ద్వారా మనము దేవుణ్ణి మహిమపరిచి మన ద్వారా తన ఉన్నతమైన ప్రణాళికను ఈ లోకంలో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఈ ఉదయకాలంలో మీతో నడిచారు అని దేవుని వాక్యంలో మేము చూస్తున్నాము. ఈనాకు మీతో నడిచాడు తండ్రి, నోవాహు మీతో నడిచాడు, అబ్రహాము మీతో నడిచాడు. ప్రభా, మేము కూడా మీతో నడిచి మీతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడానికి మాకు యోగ్యతను దయచేయండి. సత్యములో నడవడానికి సహాయం చేయండి. విశ్వాసము విధేయతతో నడవడానికి సహాయం చేయండి. ప్రేమలో నడవడానికి సహాయం చేయండి. వెలుగులో నడవడానికి సహాయం చేయండి. జ్ఞానవంతులమై నడవడానికి సహాయం చేయండి. ఆత్మపూర్ణులమై నడవడానికి మాకు సహాయం చేయండి. ప్రభా, ఇది మా వలన కలిగేది కాదు, కానీ మీ ద్వారా, మీ శక్తి ద్వారా, మీ యొక్క బలము ద్వారా, మీ యొక్క నడిపింపు ద్వారా ఇలాంటి జీవితాన్ని మేము జీవించగలం కనుక మా ఒక్కొక్కరిని మీరు ప్రేరేపించి ఈ యానివర్సరీ జరుపుకుంటున్న మేమందరం కూడా మీతో సన్నిహిత సంబంధాన్ని కలిగి నడిచేవారంగా ఉండి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చేవారంగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్ది మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు. వందనాలు తెలియజేస్తున్నా. చక్కటి వర్తమానం మనం వినగలిగిన